హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ pandavulasdaughter. ఈరోజు మనం ఆలు అండ్ ఎగ్స్తో సింపుల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము ఫ్రెండ్స్. ఇది బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మనకి ఎన్ని కావాలో అంత క్వాంటిటీలో బంగాళదుంపలు తీసుకోవాలి. ఆలు నేను ఇక్కడ 3 తీసుకున్నానండి. చిన్న సైజువి కాబట్టి 3 తీసుకున్నాను. మీరు పెద్దవైతే 1 లేదా 2 అయినా తీసుకోవచ్చు. ఇవి చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఆలు బజ్జీస్కి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని వాష్ చేసుకొని ఈ తడి లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ని అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ లేదా గీ అయినా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏం మారదు ఫ్రెండ్స్, సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు బంగాళదుంపల్ని ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకోవాలి. చక్కగా మనకి ఎలాంటి షేప్ కావాలంటే అలా పేర్చుకోవచ్చు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చక్కగా ఒకటి దానిపైన ఒకటి పెట్టుకున్నాను. ఇప్పుడు పైనుండి కొద్దిగా 2 చిటికెల దాకా సాల్ట్ మొత్తం చల్లుకోవాలి పైన. ఇలా చల్లుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఈలోగా మనం ఎగ్స్ కలుపుకుందాము. ఎగ్స్ 2 పగలగొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను 3 బంగాళదుంపలు తీసుకున్నాను కదా, 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి 2 అవుతాయి. నేను చూపించిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాంటివి 2 అవుతాయి. ఈ ఎగ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మన ఆలు ఆమ్లెట్ అంత ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. చిన్నపిల్లలు ఉంటే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయకండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, దాంట్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ 5 to 6 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఈలోగా బంగాళదుంపలు సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఒకసారి ఫోర్క్తో గుచ్చి చూస్తే ఉడికాయో లేదో మనకు తెలుస్తుంది. బంగాళదుంపలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇలా మనం ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కదపకుండా బటర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను పైన. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చక్కగా ఒకవైపు కుక్ అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 5 మినిట్స్కి మనకి లోపల సైడ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకొని రొటేట్ చేసుకోవాలి. గరిటెతో అవ్వదు కాబట్టి ఇలా చేసుకోవాలి. చూడండి, వెనకాల సైడు ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఈ విధంగానే 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ ఇంకొద్దిగా కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం బటర్ ఎంత తిన్నా మంచిదే కదా హెల్త్కి. చిన్నపిల్లలకైతే మరీ మంచిది. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా 2 వైప్స్ సరిగ్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. దీని కాంబినేషన్లో కొద్దిగా ఆనియన్స్ కట్ చేసుకొని వీటితో పాటు సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వితౌట్ ఆనియన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎంత బాగా నచ్చుతుందో. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్లో చెప్తారు కదా. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్.